మన సంసారంలో గొడవలు ఎందుకు వస్తాయి? భార్య భర్తల మధ్యలో, ఫ్యామిలీల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి? ఎవరో ఒకరు ఉంటారు. అంటే ఇళ్ళమల్లి చెప్పడానికి, ఊసరు వీళ్ళ రంగులు మార్చి విడగొట్టడానికి ఒకరు ఉంటారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతకడానికి చేత కాదు, బతికేటోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బతుకుల మీద మైండ్ పెట్టడానికి వాళ్ళకు టైం లేకుంటుంది. మంది బతుకులల్లో ఇట్లా తోగి చూసి గొడవలు పెడతా ఉంటారు. ఈ రోజు బాగానే ఉన్నావు, రేపు అనేది ఒక రోజు రాదా? ఒక్కసావు చేస్తావు. రోగాల రూపంలో, మనశ్శాంతి లేని రూపంలో, ఇంట్లో గొడవల రూపంలో నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఈ రోజు విడదీసినా నీ హ్యాపీగా ఉండొచ్చు, వెంటనే తిరుగుతుంది. అది ఊరికే పోదు. కర్మ అనేది వదలదు. ఇదొక్కటే నేను నమ్ముతా. కర్మ అనుకుంటారు పుల్లలు పెట్టినా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలుసుకుంటా ఉంటారు గొడవలు అయినాయా, మనశాంతిగా ఉన్నారని తెలుసుకుంటా ఉంటారు, అన్ని చూసుకుంటానే ఉంటారు. కానీ ఏదో ఒక రోజు నీకైనప్పుడు అవతలలో నవ్వరా? పగ్గలబడి నవ్వుతారు, కిందబడి నవ్వుతారు. మీ బతుకులు జడ ఎందుకు బతుకుతారో తెలియదు.